క్రీస్తు నామంలో బలమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి విశ్వాస మూలంగానే కలిగినది. విశ్వాస మూలంగా అంటే ఎవరైతే క్రీస్తుని విశ్వసించి విశ్వాసం మూలంగా జీవిస్తారో అట్టి వారు ఖచ్చితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైనండి ఆయన నామం ఎడల విశ్వాసం ఉంచితే చాలు. ఆ క్రీస్తు నామంలో నేను బాగుపడతాను, నేను అభివృద్ధి చెందుతాను, నేను ఆశీర్వాదం పొందుకుంటాను, ఖచ్చితంగా నా కుటుంబం దీవించబడుతుందని ఎవరైతే ఆయన నామందుల విశ్వాసం ఉంటారో ఖచ్చితంగా చక్కటి ఫలాన్ని పొందుకుంటారు. వారి అదే క్రీస్తు నామంలో మనం ఏమడిగినా కానీ ఖచ్చితంగా పొందుకుంటాం. ఆ నామంలోనే బలమైనటువంటి శక్తి ఉంది. ఎప్పుడైతే పేతురు యోహానులు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలోనే నిన్ను నడవమని చెప్పని దిక్కులు లేచాడు. నిజంగా అద్భుతం అసలు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా చూడండి ముందుగా పౌలు గుర్తిస్తాడు. ఈయన ఖచ్చితంగా ఈలో విశ్వాసం ఉంది అని గ్రహిస్తాడు. ఇదే అపోస్తల కార్యంలో చూడండి 14వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు కూడా చూడండి 14వ అధ్యాయం, అపోస్తల కార్యాల్లో 14వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుంటే, లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే. చూడండి పుట్టుకతోనే ఎలాంటి వాడంట, కుంటివాడై ఉన్న ఎడల నడవలేక కూర్చుండి ఉన్నవాడు. అతడు పౌలు మాటలాట వినును. సో పౌలు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కుశల ప్రశ్నలు, బాగున్నావా, ఇలాంటివి కాదండి. పౌలు ఏం మాట్లాడతాడు? క్రీస్తు నామంలోనే ప్రకటిస్తున్నాడు. ఆ టైంలో అంటే వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు పౌలు. వాక్యం ఎప్పుడైతే విన్నాడో, ఆ వాక్యం ఎడల విశ్వాసం ఉంచాడో, ఎందుకంటే వాక్యమైన దేవుడు మన ప్రభు, అవునా? వాక్యమైన దేవుడు. ఎప్పుడైతే పౌలు మాట్లాడటం విన్నో పౌలు అతని వైపు తెరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించాడు. చూడండి అంటే స్వస్థత పొందుకోవాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఖచ్చితంగా